నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో మాఘమాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, మాఘమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, అలాగే శ్యామలా నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. భండాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి లలితా అమ్మవారు చిదగ్నిగుండం నుంచి ఆవిర్భవించినప్పుడు 16 మంది మంత్రులను లలితా అమ్మవారు సృష్టిస్తుంది. ఆ 16 మంది మంత్రులలో ప్రధాన మంత్రి ఈ శ్యామలాదేవి అని మనకు బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి శ్యామలా నవరాత్రుల సందర్భంగా శ్యామలా అష్టోత్తర శతనామావళిని ఈరోజు పారాయణ చేయటం, అలాగే శ్యామలాదేవిని మాతంగి స్వరూపంగా పురాణాల్లో వర్ణించారు కాబట్టి మాతంగి స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శ్యామలా నవరాత్రుల సందర్భంగా ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించటం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించటం, అలాగే అమ్మవారికి పాయసాన్ని నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా శ్యామలాదేవి అనుగ్రహానికి, లలితా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది. అఘం అంటే పాపం, అన్ని రకాలైన పాపాలను పోగొట్టే మాసం కాబట్టి దీన్ని మాఘమాసం అనే పేరుతో పిలుస్తారు. మాఘమాసంలో శ్రీమన్నారాయణమూర్తి జల రూపంలో ఉంటాడని పురాణాల్లో చెప్పారు కాబట్టి ప్రతిరోజు అరుణోదయ కాలంలోనే నదీ స్నానం కానీ గృహంలో చన్నీటి స్నానం కానీ ఆచరించి అరుణోదయ కాలంలో దీపాన్ని వెలిగించినట్లయితే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మాసంలో గొడుగు, పాదరక్షలు, దుప్పట్లు ఇలాంటివి దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని తిల చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. దీన్నే కుంద చతుర్థి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆ రోజు ఈశ్వరుణ్ణి మల్లెపూలతో పూజించడం ద్వారా శివానుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తిల చతుర్థి రోజు నువ్వులు దానమిస్తే 1,000,000 రెట్లు దానాలు ఇచ్చినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథిని వరుణ షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. వరుణ షష్ఠి రోజు వరుణదేవుణ్ణి స్మరించుకోవటం ద్వారా, వరుణ గాయత్రి జపించుకోవటం ద్వారా జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమిగా జరుపుకోవటం, సరస్వతీదేవిని పూజించడం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మాఘ శుక్ల సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకోవటం, ఆ రోజు ప్రత్యేకమైన విధి విధానాలతో స్నానం చేయటం, ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, సూర్యారాధన చేయటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భీష్మాష్టమిగా జరుపుకోవాలి. ఆ రోజు భీష్మ పితామహుడికి ప్రత్యేకమైన భీష్మ తర్పణం విడిచిపెట్టడం ద్వారా భీష్ముడి పరిపూర్ణమైన అనుగ్రహము, శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మాఘమాసం శుక్లపక్షం దశమి తిథి రోజు రావి చెట్టును పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మాఘ శుక్ల ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి పర్వదినంగా జరుపుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మాఘ శుక్ల ద్వాదశిని తిలద్వాదశిగా జరుపుకోవటం, ఆ రోజు నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, విష్ణుమూర్తిని నువ్వులతో పూజించటం, నువ్వుల దీపాన్ని వెలిగించటం, నువ్వులు దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు. మహామాఘి రోజు తిలహోమం చేసిన లేదా తిలహోమం వీలు కాని పక్షంలో తిలదానం చేసిన, తిలభక్షణం చేసిన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మహామాఘి సతీదేవి ఆవిర్భవించిన రోజు కాబట్టి ఆ రోజు పార్వతీదేవిని పూజించడం, దేవగురువైన బృహస్పతిని పూజించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాఘమాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని విజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అపజయాలను తొలగింపజేసుకొని విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మాఘమాసం బహుళపక్షంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు నువ్వులు దానం ఇవ్వటం, అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు, బెల్లము కలిపి ఎర్రటి వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పడం జరిగింది. శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాఘమాసం సందర్భంగా
అరుణోదయ కాలంలో చేసే నదీ స్నానాలు, ప్రత్యేకమైన దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. రేపటి శుభయోగం శీర్షికన మాఘమాసం సందర్భంగా మాఘ స్నానంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో, మాఘ స్నానం చేసేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో, మాఘ స్నానం వల్ల పురాణాలలో ఎంత ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకి మధ్యలోని ఆ మూలాలతో బంధింపబడుతూ దాన్ని పెంచి పోషించుకుంటూ ఈ కొమ్మ బతుకు ఎంతసేపు అయ్యా? ఈ చెట్టుకు అతీతమైన బ్రహ్మమున్నదే, దాన్ని పొందు అని చెప్పడం కోసం చెట్టును వర్ణించారే తప్ప ఈ కవిత్వంతో సంసారం యొక్క సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాడు. చూడండి, వృక్షరూపమైన సంసారాన్ని ఎంత చక్కగా వర్ణించాడో. ఆ వృక్షం అలా పెరుగుతుంది. కొన్ని మర్రి చెట్లు అవి చూస్తుంటే ఎన్ని వేల ఏళ్ళవో తెలియదు. అలాగే ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము ఎప్పటిదో ఎవడికి తెలియదు. ఇక్కడ ఎప్పటిదో తెలుసుకునే ప్రయత్నం కాదు. ఇక్కడ వీడి ఉద్దేశం విషయ జిజ్ఞాస కాదు, బ్రహ్మ జిజ్ఞాస. అందుకే చెట్టు గురించి డీటెయిల్ స్టడీ చేయడం అవసరం లేదు. దాని మూలమైన బ్రహ్మము, దీని యందు రసముగా వ్యాపించిన బ్రహ్మం ఎవడో వాడిని తెలుసుకునే ప్రయత్నం ఈ కొమ్మ మీద ఉన్నప్పుడే చెయ్యు, ఆయన పట్టుకునే ప్రయత్నం చెయ్యు. మళ్ళీ కొమ్మ జారిపోతే ప్రమాదం. ఈ విధంగా సంసార వృక్ష రూపాన్ని చెప్తూ పైకి దేని ఎందుకు నరికేయాలండి? నరూపమస్యేహ తథోపలభ్యతే. ఇక్కడ నరకడం విషయం అశ్వమేధ పర్వంలో ఎవడు దీన్ని జ్ఞానమనే ఖడ్గంతో నరుకుతాడో వాడు ఆత్మరతిని పొందుతాడు. ఎందుకంటే వాడు వృక్షరతి పోయింది, ఆత్మరతి కలుగుతుంది. అది పొందినటువంటి వాడు మరి వెనక్కి రాడు. నా పునరావర్తతే అని మాట చెప్పాడు ఇక్కడ. మొత్తం మోక్షం అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటో మొత్తం ఈ శ్లోకంలో అశ్వమేధ పర్వం చెప్పింది, కఠోపనిషత్తులు చెప్పిన దానికి. అది భగవద్గీతలో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది అర్థం చేసుకోవడానికి మళ్ళీ కృష్ణగీతే శరణ్యమైంది. అనుగీతలో వాక్యం ఇక్కడ తెచ్చుకున్నాం. ఇక్కడ ఈ వృక్షమునకు ఇదమిత్తమని రూపం లేదు. నరూపమస్యేహ తథోపలభ్యతే. తథా ఉపలభ్యతే అంటే వర్ణించినట్లే ఉంటుంది అనుకోక సుమా చెట్టు అన్నాడు. అంటే ఇంత వర్ణించింది ఇలా చెప్పాడంటే వర్ణించినట్లు ఉంటుందని కాదు, నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా ఉండదు ఈ చెట్టు అన్నాడు ఇక్కడ. అంటే సంసారం యొక్క లక్షణం ఏంటంటే ఇదమిత్తమని రూపం నువ్వు నిర్వహించలేవు. మాయంటేనే ఇది అనుకునే లోపల అదైపోతుంది, అదే అనుకునే లోపల ఇదైపోతుంది. పైగా ఒకటి కనిపించినట్టు ఇంకోటి కనిపించదు. అదే సంసారం. అవునా లేదు? లోకం యొక్క స్వరూపమే అంతండి. అదే నరూపమస్యైహ తథోపలభ్యతే. కొన్ని పుస్తకాల్లో తథోపపద్యతే అని ఉంది, పాఠాంతరం ఏదైనా ఒకటే. ఇక్కడ దీనికి రూపము ఇదని తెలియబడదు అని చెప్తున్నారు ఇక్కడ. దీని అర్థం ఏంటంటే ఒక విధంగా భగవత్పాల్ వారు అంటారు, ఇది గమనించినట్లయితే వేదాంతం యొక్క పరమమైన విషయం ఏంటంటే దృష్టనష్టస్వరూప అన్నాడు. కనబడేది కనబడకుండానే పోతుంది. అందుకే దీనికి ఇది రూపమని ఎలా చెప్తావు? ఇవాళ ఉన్నది వెంటనే మారిపోతుంది క్షణక్షణానికి. ఇంకా చెప్పాలి అంటే ఒక విధంగా ఇది చెట్టు తలకిందులుగా ఎప్పుడు కనబడుతుందండి? కొంచెం దూరాన్వయమైనా కొంచెం బాగుంటుంది నీటిలో ప్రతిఫలించినప్పుడు. ఒడ్డునున్న చెట్టు నీటిలో ప్రతిఫలిస్తే తలకిందులుగా కనబడుతుంది, అంతే కదా ఇక్కడ. అయితే అలా ప్రతిఫలించిన దాని అసలైన స్వరూపమా? మీరు నీటిలో నీడపడిన చెట్టు పండుకోయండి. అలాగే తల్లకిందుల చెట్టు అంటే ఒక మిథ్యారూపమైన వృక్షము ఈ సంసారము అని చెప్పడం ఇక్కడ. దీన్ని ఏం ప్రయోజనం లేదు. మిథ్య. ఎలాంటి మిథ్య అంటే నరూపం అస్య ఇహ యథావర్ణితం తథా నైవ ఉపలభ్యతే. ఇది ఇలాగే ఉంటుందని చెప్పలేవు, దీని స్వరూపం ఇదమిత్తమని నిర్ణయించలేవు. ఇది భ్రాంతి బట్టే ఒక్కొక్కరికి ఓలా కనబడుతుంది. ఇది ఎలాగంటే స్వప్న మరీచి ఉదక మాయా గంధర్వ నగర ఉపమత్వాత్. జగన్మిథ్యాభావం అంటే ఇది అర్థం. గంధర్వ నగరంలా, గంధర్వ నగరం నిజానికి లేదు, మాయతో కల్పించబడింది. అదేవిధంగా మరుమరీచికలు అంటే ఎండమావులు. ఎండమావులు ఉన్నాయా? లేవా? కనబడుతూనే ఉంటాయి, కానీ ఎండమావులు భ్రాంతిగా ఉన్నాయనిపిస్తుంది. అది ఉన్నది లేదు. అదేవిధంగా సంసారం యొక్క స్వరూపం కూడా ఇదమిత్తమని లేదు. అందుకే ఇది శాశ్వతమని దీన్ని దేవుళ్ళాడకు. శాశ్వతమైన బ్రహ్మం మాత్రం స్పష్టం, ఇది అస్పష్టం. దీని స్వరూపం మాయ. అందుకే దృష్టనష్టస్వరూప సహ ఇత్యత అన్నారు ఇక్కడ. దృష్టనష్టస్వరూపం అంటే కనబడింది వెంటనే పోతుంది, నిత్య పరిణామశీలంగా మారిపోతుంది ఇక్కడ. అయినా ఇది నాంతో నచాది నచ సంప్రతిష్ట. దీనికి ఆది లేదు, అంతము లేదు, నడుమ లేదు.
అనగానే ఏమంటాం? ఆది మధ్యాంతములు లేవని అర్థం వెంటనే వస్తుంది. అంటే ఈ సంసారానికి తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు అన్నాడు ఇక్కడ. ఆది మధ్యాంత రహితంట అంటే అనంతం అంటావా? ఒక విధంగా అనంతమే. మనం చెప్పుకున్నాం, ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, ఇప్పుడు ఉన్నది ఎంతో తెలియదు, కానీ అంతు తెలియకపోవడమే అనంతం. అంతేగాని సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అన్నట్లు బ్రహ్మము వలె అనంతము కాదు. అందుకే ఇంత అవస్థపడ సంసారం అనంతం అనేసామా, బ్రహ్మం ఎంత అనంతమో సంసారం అనంతం కలిగి ఇది ఉంటేనే ఏం పోయిందండి అంటాం మనం. కానీ ఇక్కడ నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట అంటే ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే అది ఆదిలోనూ లేదు, మధ్యములోనూ లేదు, అంతములోనూ లేదు, మిథ్య మాత్రమే అని చెప్పడం దీని యొక్క అసలు ఉద్దేశం అండి. ఇక్కడ విశేషం ఇది, ఇక్కడ భావం అది రమ్యమైనది. కనుక సంసారం ఉనికి భ్రాంతి మాత్రమే. ఇది ఉనికిగా కనబడడానికి బీజం ఎవడయ్యా అంటే ఎప్పుడు ఉండే ఉనికే దీనికి బీజం. వాడి వల్ల ఇది ఉన్నట్టు కనబడుతుంది. కానీ జగత్తు ఉనికికి అసలు ఆధారం సత్తామాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం. అక్కడ చెప్పాడైనా సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం. కనుక ఇంత మహావృక్షానికి మూలం అనగానే అధిష్టానం, దాని యందు ఈ జగత్తు భాషిస్తూ ఉన్నది. ఇది మిథ్యారూపమే. అందుకే దీనికి ఆది లేదు, అంతము లేదు అంటే ప్రవాహ నిత్యత్వం అన్నాడు. ఇవాళ మీరు ఒక నది వద్దకు వెళ్ళి ఏమి నది అండి అన్నావు, కానీ అది నిన్నటి నీరు కాదు, మొన్నటి నీరు కాదు, లేదా నిన్న మొన్న నీళ్ళు ఇవాళ మరో నీరు వచ్చింది. నది పేరు అలాగే ఉంది, కానీ నీరు అది కాదు. అలాగే సంసారం అలాగే ఉంటూ ఉంటుంది, రకరకాల మార్పులు పొందుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. దీని ప్రవాహ నిత్యత్వం అంటారు. కానీ జగత్తు యొక్క నిత్యత్వం ప్రవాహ నిత్యత్వం, పరమాత్మ యొక్క నిత్యత్వం యథార్థ నిత్యత్వం. తెలుసుకోండి, ఆయన ఎప్పుడు అసలు నిత్యుడు. జగత్తు నిత్యత ఎప్పుడు ఉంటుంది, జగత్తు అనుకోవడం ఎప్పుడు ఉండదు. నది ఉందంటే ఎప్పుడు ఒకేలా ఉందా? ఆ నీరు కాదు ఇది. గత ఏడాది వెళ్ళిన గంగా నది, ఈ ఏడాది వెళ్ళిన గంగా నది ఒకటి కాదు. ఆ నీరు వేరు, ఈ నీరు వేరు. అవునా లేదా? అలాగే ప్రపంచంలో కూడా ఈ మార్పులు, కానీ పరమాత్మ అలా కాదు. ఆయన అధిష్టానముగా నిత్యుడు, ఆ పూర్ణత వేరు. ఇది కానీ అనంతత్వం చెప్పాడు కనుక అలా అనుకోవద్దు. రెండు రకాల అర్థాలు చెప్పుకున్నాం. జగత్తు యొక్క అంతు తెలియదు నీకు గనక దానికి ఆది లేదు, మధ్యము లేదు, అంతు లేదు. కానీ ఈ జగత్తు నిజంగా ఆది అందు లేదు, మధ్యమునందు లేదు, అంతమునందు లేదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి మాఘమాస ప్రారంభం. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ కూడాను మాఘ స్నానాలు అనేటువంటివి ఆచరించాలి. రవిని, శివుణ్ణి, విష్ణువుని తప్పనిసరిగా పూజించాలి ప్రతినిత్యం కూడాను. మాఘ స్నాన ఫలితం జన్మ జన్మాంతరాల పాపాల నుంచి మానవుణ్ణి విముక్తుల్ని చేస్తుంది. అందుచేత మాఘమాసంలో చేసేటువంటి స్నాన ఫలం విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని అందిస్తుంది. కాబట్టి మాఘకృష్ణ చతుర్దశ్యామ అని చెప్పేసి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ పవిత్ర నదీ తీర ప్రాంతాలలో సూర్యుడు ఉదయించిన తరువాత కూడాను స్నానం ఆచరించవచ్చు. ఇలా స్నానం ఆచరించడం చేత జన్మ జన్మాంతరాల కర్మ తొలగిపోయి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఈ మాఘమాసమంతా కూడాను సూర్య భగవానికి ప్రతినిత్యం కూడాను అర్ఘ్యప్రదానం చేయాలి. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖచక్ర అంటూ ప్రార్థించి ఓం సవిత్రే నమః అంటూ 3 సార్లు సూర్య భగవానికి పొడి వస్త్రాలు ధరించి అర్ఘ్యప్రదానం ఇచ్చినట్లయితే సూర్య భగవాన్ యొక్క దివ్యవంతమైన తేజపుంజ కిరణాలు ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని మనకు ప్రసాదిస్తాయి సుమా అంటోంది శాస్త్రం.
శ్రీమాత్రే నమః. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:49, సూర్యాస్తమయం 6:12. తిథి పాడ్యమి రాత్రి 12:47 వరకు. నక్షత్రం ధనిష్ఠ రాత్రి 8:33 వరకు. వర్జం రాత్రి 2:53 నుంచి 4:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:49 నుంచి 8:20 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:24 నుంచి 12:49 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:30. నేటి విశేషం అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయము అలాగనే అమృతకాలము కలిసి వచ్చినది కాబట్టి అనారోగ్యవంతులకు మనం వైద్య సదుపాయం కల్పించడం, మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కొనివ్వడం లాంటి చర్యల ద్వారా కోటి కపిలగోదానములను చేసిన ఫలితము 1,000,000 రెట్లే వస్తుంది. ఆ కారణంగా మనం ఆ కార్యక్రమానికి పూనుకోవడం చాలా చాలా మంచిది. అలాగనే శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, తరువాత శంకరునికి శివునికి కేజింపావు నువ్వుల నూనెతో అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని కొద్ది కొద్దిగా ఎక్కువ ఆవులకు పెట్టడం, గర్భవతులకు పెట్టకూడదు. అలాగనే వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు, చాలీసా పారాయణ, సింధూరపు పూజ, అప్పాలు నివేదన మొదలైన కార్యక్రమాలు చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తుంది. గ్రహదోషాలన్నింటినీ కూడా తొలగించి అత్యుత్తమమైన సత్ఫలితాలు వస్తాయి. విశేషించి మాఘస్నాన ప్రారంభం రోజు ఈరోజు, అంటే మాఘమాసం అన్నమాట. మాఘం అంటేనే మా అఘ అంటే పాపాన్ని లేకుండా చేసేది అని అర్థం. ఈ మాఘస్నానములు దానములు కూడా మనకు పాపాలన్నింటినీ తొలగించేస్తాయి. అందువలన విశిష్టమైన మాఘమాస ప్రారంభం కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. నేటి ఆణిమత్యాలు. ఆడంబరం కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు. నేను ఎప్పుడూ అంతఃపురంలో ఉంటాను అని ఇంత గొప్పగా చెప్తున్నావు కదా శేషుడా, నేను నిన్నొక మాట అడుగుతాను, చెప్పు. మార్జాలం ఉంటుంది, పిల్లి ఎక్కడ తిరుగుతూ ఉంటుంది? ఇళ్లలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ ఇభస్తేభ సమోనహి, ఆ ఏనుగు ఉంటుంది, ఏనుగు ఇంట్లోకి రాదు ఎప్పుడు, ఏనుగు ఎప్పుడు బయట నిలబడి ఉంటుంది. ఏనుగు బయట నిలబడింది కాబట్టి తక్కువ, పిల్లి ఇంట్లో తిరిగింది కాబట్టి ఎక్కువ అంటారా? అలా అనడం కుదురుతుందా అని అడిగాడు. ఇప్పుడు ఆయనకి ఎంత కోపం వస్తుంది ఈ మాటకి.
ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. పైగా అక్కడతో ఊరుకోకుండా చురకలు అంటించడం అనేటటువంటివి అది కూడా ఒక ప్రజ్ఞ. అంత అందంగా ఉద్వేగపడిపోకుండా మాట్లాడగలగడం, నిభాయించుకు నిలబడగలగడం ఒక ప్రజ్ఞ. కలియబడిపోవడం కాకుండా అంత సూక్ష్మంగా అంత చక్కగా మాట్లాడగలగడం అందరికీ వచ్చే ప్రజ్ఞ కాదు. అది కూడా ఒక తపఫలితమేనేమో. కాబట్టి ఆయన అన్నాడు, శేనీ రత్నపర్యంకే రాజానవపి సేవతే. రాజుకి కొడుకుంటాడు యువరాజు. ఎక్కడో సామంతరాజు ఎవరో స్వాతంత్ర్యం ప్రకటించాడు. రాజు తన కొడుకుని యువరాజుని పిలిచి, ఒరే వెళ్ళి వాడిని ఓడించి సరి అయిన సామంతరాజు దొరికే వరకు నువ్వే రాజ్యం చెయ్యి అన్నాడు. ఇప్పుడు కొడుకు ఎక్కడో దూరంగా ఉన్న సామంతరాజ్యానికి వెళ్ళి సామంతరాజుతో యుద్ధం చేసి ఓడించి తండ్రి గారు ఫలానా వాణ్ణి అధికారంలో కూర్చోబెట్టని చెప్పే వరకు అక్కడే ఉండి రాజ్యం చేస్తున్నాడు. ఒక సేవకుడు రాజుగారు పడుకున్నప్పుడు అంతఃపురంలోకి వచ్చాడు. రాజుగారు పెద్ద రత్నపర్యంకం, మంచి రత్నాలతో కూడిన దుప్పటి వేసిన మెత్తటి పరుపు మీద పడుకున్నాడు. కాళ్ళు పట్టరా అన్నాడు. ఆయన అటువైపు పడుకున్నాడు. రాజా నా చేతులు పొట్టి ఇటు దొల్లండి అనలేడు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయన కాళ్ళు పట్టాలి కాబట్టి ఈయన కూడా పర్యంక మీద ఎక్కి కూర్చున్నాడు. రాజుగారు పడుకునేటటువంటి మంచం మీద పరుపు మీద ఎక్కి కూర్చోవడం అంటే మాటలేంటి? అది ఎవరికి చెల్లుతుంది? అంత చొరవ అందరికీ ఉండదు కదా. రాజుగారి మంచం మీద ఉన్న పరుపు మీద ఎక్కి కూర్చుని రాజుగారి కాళ్ళు పడుతున్నాడు. రాజుగారి కొడుకు ఎక్కడో దూరంగా ఒక సామంతరాజుని ఓడించి రాజ్యం చేస్తున్నాడు. రాజుగారి కొడుకు రాజుగారికి దూరంగా ఉన్నాడు కాబట్టి తక్కువని, రాజుగారి సేవకుడు రాజుగారి పర్యంకం మీద కూర్చుని కాళ్ళు పడుతున్నాడు కాబట్టి ఎక్కువని చెప్పగలవా శేషుడా అని అడిగాడు. శైనీ రత్నపర్యంకే రాజానం అభిసేవతే. అందుకని కొడుకు కన్నా సేవకుడు గొప్ప అని అడిగితే సహజంగా శేషుడికి ఆగ్రహం వస్తుంది కదా. సర్వజ్ఞుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అంతఃపురం లోపల ఉన్నట్టుగా ఉన్నా ఎక్కడేం జరుగుతోందో ఆయనకి తెలీదా? ఆయన గబగబా బయలుదేరి యువతలకు వచ్చాడు. ఈయన లోపలికి వెళ్ళలేదు, శేషుడేమీ చెప్పలేదు, ఆయనే బయటికి వచ్చాడు. ఆయన అన్నీ తెలిసిన్నవాడు. పరిపాలన అంటే ఎంత గొప్పగా ఉండాలో, ఎంత బాగా మాట్లాడాలో, ఎంత చక్కగా వ్యవహారం దిద్దాలో, ఎవరికి ఎలా పాఠం చెప్పాలో, ఎప్పుడు కంఠం పెంచాలో, ఎప్పుడు కంఠం దించాలో తెలిసి ఉండాలి. తెలిసి ఉండకపోతే కార్యక్రమాన్ని నిర్వహించలేరు. అది పరిపాలన దక్షత. అది సహజంగా కొందరి యందు ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఆయన గబగబా వచ్చాడు. వస్తుంటే శేషుడు చూశాడు. ఆయన ఏమి ముఖ్యప్రాణుడా, ఈయన మీద ఎందుకు అరుస్తున్నావు ఈ శేషుడి మీద అన్నాడు. అంటే వాయువేం చెప్పలేదు. మహానుభావుడు, ఆయనకి మనం చెప్పాలా అని నించున్నాడు. శేషుడు, అయ్యా నేను మీ యొక్క భక్తులందరిలోకి బలంలో, జ్ఞానంలో, వైరాగ్యంలో నేనే గొప్పవాడిని. అటువంటి నన్ను, మీకు కొడుకుల కన్నా ఎక్కువైనటువంటి నన్ను లెక్క పెట్టకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు. నేను ఆపితే ఇగో పిల్లి అన్నాడు, ఏనుగు అన్నాడు, సేవకుడు అన్నాడు, కొడుకు అన్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అన్నాడు. అంటే ఆయన వాయువు వంక తిరిగి అన్నారు, ఏమి ఈ శేషుడు ఇబ్బంది పడేటట్టుగా ఏం అలా మాట్లాడుతున్నావు వాయువా అన్నాడు. ఆయన ఏం మాట్లాడాడు. వెంటనే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఊరుకున్నాడు. ఆయనకి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో. ఎందుకు మనం మాట్లాడడం ఎందుకు? సర్వజ్ఞత్వం ఉన్నటువంటి పరమాత్మ దగ్గర మాట్లాడవలసిన అవసరం ఉంటుందా? వాయువు ఏం మాట్లాడలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దుర్యోధనుడు ద్రోణుడి పాదాలను తాకి నమస్కారం చేసి దగ్గరగా కూర్చొని ఇలా అన్నాడు, ఓ గురుదేవా, అర్జునుడి లాగానే నేను కూడా దూరానికి బాణం వేసే లక్ష్యాన్ని ఛేదిస్తాను. అతడిలాగానే నాకు హస్తలాగం ఉంది. అయితే మా మధ్య ఏం తేడా ఉందో చెప్పండి.
నాకు అర్జునుడికి గల విద్యా విశేషాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి చెప్పండి అని అడిగాడు. అప్పుడు ద్రోణుడు ఇలా చెప్పాడు, నాయనా, నేను నీకు అర్జునుడికి సమంగానే విద్య నేర్పాను. అయినా అర్జునుడు సంపూర్ణంగా దివ్యాస్త్రాలను పొందాడు, తీవ్రంగా అభ్యాసం చేశాడు. దానివల్ల అర్జునుడు నీకంటే అధికుడు. అయినా పర్వాలేదు, నేనున్నాను. నువ్వు పార్థుడికి భయపడాల్సిన పని లేదు. ఆ భయం నుండి నేను నిన్ను రక్షిస్తున్నా, ఇందులో సందేహం లేదు. యుద్ధం చేయి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, తాత తండ్రుల మార్గాన్ని అనుసరించి యుద్ధం చేయి. నువ్వు కూడా వేదాలను చక్కగా చదువుకున్నావు, హోమాలు చేశావు, అనేక యజ్ఞాలు ఆచరించావు. మృత్యువు నీకు భయంకరమైనది కాదు కనుక భయపడకు. మహాభాగ్యము మందభాగ్యులకు లభించదు కదా, అది యుద్ధరంగంలో మృత్యు రూపంలో లభిస్తుంది, దాన్ని పొందు. నువ్వు బాహుబలంతో సంపాదించుకున్న దివ్యమైన అత్యుత్తమైనటువంటి లోకాలను నువ్వు పొందుతావు. ఏం పర్వాలేదు, నా చచ్చిపోతే నువ్వు మంచి లోకాలు పొందుతావులే నాయన. అందుచేత ధైర్యంగా పోరాడు. కౌరవులు పాండవులు అనిత్యులే. వృష్ణివంశీ ఇదంతా ముందుగా చెప్పారు వీళ్ళు. వృష్ణివంశీయులు ఇతర మానవులు అనిత్యులే. పుత్రుడితో పాటు నేను కూడా అనిత్యుడినే. ఇది నిజం, తెలుసుకో. ఎవరూ శాశ్వతం కాదు నాయన. మనందరినీ కాలుడు వంతుల వారిగా లాక్కొని పోతాడు. ఇప్పుడు కాకపోతే రేపు లాక్కొని పోతాడు, రేపు కాకపోతే ఎల్లుండి లాక్కొని పోతాడు. అంతేకాని కాలుడు మాత్రం విడిచిపెట్టాడు. కర్మలు ఆచరిస్తూ ఉండగానే పరలోకాన్ని చేరుకుంటాం. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, తాపసులు తపస్సు చేసి పొందే పవిత్రమైన లోకాలను క్షత్రియ వీరులు క్షాత్రధర్మాన్ని ఆచరించి పొందుతారు. వాటిని నువ్వు పొందు అని ద్రోణాచార్యుడు ఓదార్చాడు. ఆ మాటలు జయద్రథుడు విని పార్థుని వల్ల కలిగిన భయాన్ని పోగొట్టుకున్నాడు. యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఏ రోజైనా చావలసిందే అనుకున్నాడు. ఓ మహారాజా, తర్వాత మీ సైన్యంలో కూడా ఆనందం వెళ్ళి విరిగిస్తుంది. మీ వారు పెద్దగా సింహనాదాలు చేశారు, ఘోరంగా వాద్యాలను మ్రోగించారు, కానీ అదేం వినపడలేవులేండి. ఆ ఉగ్రధ్వనులు అక్కడికి మాత్రం వినిపించాయి, బయటకు వినిపించలేదు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మయే నమః. 75వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, సింధు రాజును వధిస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ అర్జున, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోకుండా సైంధవుడిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేశావు. అసాధ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నావు. అది కూడా నువ్వు నాతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నావు. మహాభారాన్ని తల మీద పెట్టుకున్నావు. ఇక మనం లోకుల అందరిలోనూ నవ్వుల పాలు కాకూడదు. ఇప్పుడేం చేయాలో చెప్పు. ధృతరాష్ట్ర కుమారుల శిబిరంలోకి నేను చారులను పంపించాను. వారు వెంటనే తిరిగి వచ్చి అక్కడ జరిగింది నాకు చెప్పారు. కనుక అర్జున, నువ్వు సింధు రాజును వధిస్తానని ప్రతిజ్ఞ చేయగానే అక్కడ వెలువడిన సింహనాదాలను వారు విన్నారు. ఇక్కడ ఏమేమి చేసుకున్నాం మనం? ఈ సింహనాదాలు విన్నారు వాళ్ళు, మన వాద్యధ్వనులు విన్నారు. వాటికి సైంధవుడితో పాటుగా ధృతరాష్ట్ర కుమారుడు కూడా అందరూ కూడా ఎంతో భయపడ్డారు. ఇది అకస్మాత్తుగా కలిగిన సింహనాదం కాదని ఆలోచించారు, జాగ్రత్త వహించారు. అర్జున, కౌరవుల శిబిరాలలో కూడా మహాకోలాహలం చెలరేగింది. ఏనుగులు, గుర్రాలు, కాల్బలం, రథాలు, వాటి భయంకర నాదాలు అంతటా వినిపించాయి. అభిమన్యుడి వధ గురించి అర్జునుడు నిశ్చయంగా ఆర్తుడు అవుతాడు. అతడు కోపంతో రాత్రి వేళలోనే యుద్ధానికి బయలుదేరుతాడు అని వారు భావించారు. యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు సింధు రాజు యొక్క వధ గురించి, నీ సత్య ప్రతిజ్ఞను గురించి విన్నారు. దానితో ఆ సింధు రాజు
సుయోధనుడి మంత్రులందరూ కలత చెందారు. అల్పమృగాల్లాగా బెదిరిపోయారు. జయద్రథుడు ఎంతో దీనుడైపోయాడు కూడా. మంత్రులతో పాటు కలిసి తన శిబిరంలోకి వెళ్ళాడు. అక్కడ రహస్య ఆలోచన చేశారు. తాను ఎలా బ్రతుకుతానా అని ఆలోచించాడు. సుయోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నేను అభిమన్యుడిని చంపానని చెప్పేసి అర్జునుడు బాగా తెలుసుకున్నాడు. నన్ను చంపుతానని సేనల మధ్యలో ప్రతిజ్ఞ చేశాడు. కనుక అతడు ఖచ్చితంగా రేపు నా మీద దాడి చేస్తాడు. అర్జునుడి ప్రతిజ్ఞను ఎవరూ మార్చలేరు. అలా మార్చడం దేవతలకు, గంధర్వులకు, అసురులకు, ఉరుగులకు, రాక్షసులకు కూడా అసాధ్యం కాదు. ఎవరూ సాహసించలేరు. యుద్ధంలో మీరు నన్ను రక్షించండి. అర్జునుడు మిమ్మల్ని ఓడించి నన్ను చంపకుండా ఉండుగాక, కనుక నన్ను రక్షించే ఏర్పాటు చేయండి. ఓ కురునందన, యుద్ధంలో నన్ను రక్షించలేకపోతే నాకిప్పుడే అనుమతి ఇవ్వు. నేను ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోతానని అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడి మనస్సు వికలమైపోయింది. తలదించుకున్నాడు. నువ్వు చేసిన ఆ ప్రతిజ్ఞను విని ఎంతో చింతిస్తూ ఉండిపోయాడు. అలా దుర్యోధనుడు ఆర్తుడై ఉండటం చూసి ఆ సింధూరాజు వ్యంగ్యంగాను మృదువుగాను ఇలా అన్నాడు, ఓ రాజా, యుద్ధరంగంలో అర్జునుడి యొక్క అస్త్రంతో తిప్పికొట్టగల వీరుడు ఇప్పుడు నీ సైన్యంలో కనిపించడం లేదు. వాసుదేవ సహాయస్య వాసుదేవ సహాయస్య గాండీవం ధున్వతో ధనుః గాండీవం ధున్వతో ధనుః కోర్జున శాగ్రతస్తేష్టేత్ శాగ్రతస్తేష్టేత్ సాక్షాదపి శతక్రతుః సాక్షాదపి శతక్రతుః. వాసుదేవుడు సహాయకుడుగా గాంధీవ ధనస్సును త్రిప్పుతూ ఉంటే అర్జునుడు ఎదుట ఎవరు నిలుస్తారు? సాక్షాత్ ఇంద్రుడు కూడా అర్జునుడిని గెలవలేడు. పూర్వం హిమాలయ పర్వతం మీద అర్జునుడు నేల మీదనే నిలబడి భగవంతుడైన శంకరుడితో యుద్ధం చేశాడని విన్నాను. ఇంద్రుడు రథాన్ని పంపించగా ఆ ఒక్క రథంతోనే అర్జునుడు హిరణ్యపుర వాసులైనటువంటి 1000 మంది దానవులను చంపేశాడు. వాసుదేవుడు బుద్ధి కుశలుడు. ఆ బుద్ధిమంతుడితో కలిసి అటువంటి బుద్ధి కుశలుడు. అర్జునుడు దేవతలతో సహా ముల్లోకాలను కూడా నాశనం చేయగలడు. ఇది నిజం. కాబట్టి నేను వెళ్ళిపోతాను. నాకు అనుమతి ఇవ్వు. నా ప్రాణాలు నేను కాపాడుకుంటానా లేదా నువ్వు సరిగా ఆలోచించు. ద్రోణుడు తన పుత్రుడైన అశ్వత్థామతో కలిసి నన్ను రక్షించాలని కోరుతున్నాను అన్నాడు. ఓ అర్జున, ఈ విషయంలో దుర్యోధనుడు స్వయంగా ఇలా ద్రోణాచార్యుని ప్రార్థించాడు. కనుక సైంధవుడి రక్షణకు తగిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. రథాలు కూడా సిద్ధమయ్యాయి. కర్ణుడు, భూరిశ్రవుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపుడు, శల్యుడు మొదలైన ఈ 6 వీరులు ఆ సింధూరాజు ముందు నిలబడతారు. మొదటి సగం శకటాకారంతోనూ తర్వాతి సగం ఆ పద్మాకృతిలోనూ ఉండే విధంగా ద్రోణుడు వ్యూహాన్ని నిర్మించాడట. ద్రోణుడు వ్యూహాన్ని నిర్మించడంలో చాలా గట్టికుడు. పద్మగర్భంలోని కర్ణిక మధ్యలో ఉండే సూచీ వ్యూహానికి పార్శ్వభాగంలో అతి దుర్మధుడైనటువంటి సింధురాజు ఉంటాడు. అతడు వీరులతో అక్కడ రక్షించబడుతూ ఉంటాడు. అర్జున, ఈ 6 రథికులు ధనస్సు అస్త్రాలు ప్రయోగించటంలోనూ శౌర్యంలోనూ పరాక్రమంలో ప్రాణశక్తిలో మానసిక బలంలో ఎంతో గొప్పవారు. వీరిని పడగొట్టడం చాలా కష్టమయ్యా. వీరు ప్రతాపవంతులు, సహించరాని వారు. సైంధవుడు మనకు దొరకాలంటే
ఈ 6 రతికలను కొట్టాలి, వీరిని జయించాలి, లేకపోతే జయత్రథుడు దొరకడు. ఆ 6 ఒక్కొక్కరి పరాక్రమం గురించి నువ్వు ఆలోచించు. అర్జున, వీరందరూ కలిస్తే మాత్రం మనకు జయం సులభం కాదు. ఊరూరికే ప్రతిజ్ఞ చేశావు అందరి ముందర. ఏమైనా భయపడకు, నేనున్నాను. ఇప్పుడు నీ మేలు కోరుతున్నాను. నీ కార్యసిద్ధి కోసం నేను ప్రయత్నిస్తాను. మంత్రులతోనూ మంచివారితోనూ కలిసి చేయవలసిన దాన్ని నేను చేస్తాను. మంచి ఉపాయాన్ని ఆలోచిస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 76వ అధ్యాయం. అర్జునుడు ఇలా అన్నాడు, కృష్ణ, దుర్యోధనుడి యొక్క ఏ 6 రథికులు నువ్వు బలాధికులు అని అనుకుంటున్నావో వారు అధికులు కారు. ఎందుకంటే వారి పరాక్రమాన్ని, వారి బలాన్ని చూస్తే వారు నాలో సగానికి కూడా సరిపోరు. ఓ మధుసూదన, ఈ అందరి అస్త్రాలు నా అస్త్రంతో ముక్కలైపోతాయి. అది నువ్వు చూస్తావు. ద్రోణుడు చూస్తూ ఉండగానే నేను సైనికులతో సహా దుఃఖిస్తూ ఉన్న సింధురాజు శిరస్సును ఖండించేస్తాను. ఓ మధుసూదన, సాధ్యులు, రుద్రులు, అశ్వినులు, వసువులు, ఇంద్రుడితో కూడిన మరుత్తులు, ఈశ్వరులతో కూడిన విశ్వే దేవులు రక్షించిన సైంధవుడు మరణించడం ఖాయం. గంధర్వ సహితులైన పితృదేవతలు, సుపర్ణులు, సాగరాలు, పర్వతాలు, స్వర్గం, ఆకాశం, భూమి, దిక్పాలకులతో కూడిన ఈ దిక్కులు రక్షించిన సైంధవుడు చావటం సత్యం. గ్రామాలు, అరణ్యాలు, ప్రాణులు, స్థావరాలు, జంగమాలు కూడా ఈ చరాచర జగత్తంతా రక్షించిన సింధురాజు చస్తాడు. ఈ మాట సత్యం మీద, నా ఆయుధం మీద ఒట్టుపెట్టి చెప్తున్నాను. మళ్ళీ, ఓ కృష్ణ, రేపు యుద్ధంలో అతడు నా బాణాలతో మరణిస్తాడు. ఆ దుర్బుద్ధిని, ఆ పాపాత్ముని రక్షించాలని అనుకుంటున్న ద్రోణుడిపైనే నేను మొదటిగా దాడి చేస్తాను. దుర్యోధనుడు యుద్ధమంతా ద్రోణుడి మీదనే ఆధారపడి ఉందని అనుకుంటున్నాను. కనుక నేను అతడి సైన్యాన్ని నాశనం చేసి సింధురాజును చేరుకుంటాను. వజ్రాయుధం దెబ్బతో పర్వత శిఖరాలు కూల్చబడతాయి. అలాగే రేపు యుద్ధంలో మెరుపులు చిమ్మే నా బాణాలు వీరులను చంపుతాను. దాన్ని నువ్వు చూస్తావు. నా బాణాలతో చీల్చబడి పడిపోయిన మనుష్యుల, ఏనుగుల, గుర్రాల శరీరాల నుండి రక్తం వరదలై పారుతుంది. నా బాణాలు మనోవాయువులతో సమానమైన వేగంతో వెలువడతాయి. అవి వేల కొద్ది మనుష్యులను, ఏనుగులను, గుర్రాలను కలుస్తాయి, ఖండితం కూల్చేస్తాయి. నేను యముడి, కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుల నుంచి పొందిన ఘోరమైన అస్త్రాలను యుద్ధంలో అందరూ చూస్తారు. సైంధవుణ్ణి రక్షిస్తున్న వారందరి అస్త్రాలను నేను తప్పకుండా బ్రహ్మాస్త్రంతో తిప్పికొడతాను. అది నువ్వు చూస్తావు. ఓ కేశవ, నా బాణాలతో ఖండించబడ్డ రాజుల శిరస్సులతో రణభూమంతా నిండిపోతుంది. దాన్ని నువ్వు రేపు యుద్ధంలో చూస్తావు. నేను మాంసాహారులను ఎవరున్నారో ప్రాణులు తృప్తిపరుస్తాను. శత్రువులను తరిమి కొడతాను. మంచివారి మనస్సులను ఆనందింపజేస్తాను. సైంధవుణ్ణి సంహరిస్తాను. ఆ సైంధవుడు పాపదేశంలో పుట్టాడు. చెడు సంబంధాలు కలవాడు. చెడు తిరుగుళ్ళు తిరిగాడు. అనేక పాపాలు చేశాడు. రేపు అతడు తన వారిని శోకంలో ముంచేస్తూ నా చేతిలో మరణిస్తాడు. ఆ పాపాత్ముడు ఎప్పుడు మంచిగా విందు భోజనం చేస్తాడు. అతడు యుద్ధభూమిలో రాజులతో సహా రేపు నా బాణాలకు ఛిద్రమైపోవటాన్ని నువ్వు చూస్తావు. ఓ కృష్ణ, రేపు తెల్లవారగానే నాతో సమానుడైన ధనుర్ధారుడు ఈ లోకంలో లేడు అని సుయోధనుడు అనుకునేలాగా చేస్తాను. ఈ గాంధీవం, దివ్యమైన ధనస్సు, నేను వీరుడిని, నువ్వు సారథివి ఋషికేశ,
ఇక నాకు జయించలేనిది ఏముంటుంది చెప్పు. తవ ప్రసాదాత్ భగవన్, తవ ప్రసాదాత్ భగవన్ కిమివాస్తిరణే మమ అవిషవ్యం ఋషికేశ కిం జానన్ మాం విగర్హసే. ఓ భగవన్, నీ అనుగ్రహం చేత యుద్ధభూమిలో నాకు ఎదిరించరానిది ఏముంటుంది? ఏమీ ఉండదు. ఓ ఋషికేశ, తెలిసి కూడా ఎందుకు నన్ను అవమానిస్తున్నావు? ఓ జనార్దన, చంద్రుడిలో కళంకం, సముద్రంలో జలం ఎలా స్థిరంగా ఉన్నాయో అలాగే నా ప్రతిజ్ఞ కూడా సత్యమవుతుంది. చంద్రుడిలో కళంకం కానీ సముద్రంలో జలం ఎలా స్థిరంగా ఉంది, చంద్రుడిలో కళంకం ఏమి లేకుండా ఉంటుంది, ప్రశాంతతగా ఉన్నాడు. అలాగే నా ప్రతిజ్ఞ కూడా సత్యమవుతుంది. నా అస్త్రాలను అవమానించకు, దృఢమైన నా ధనస్సును అవమానించకు, నా బాహుబలాన్ని అవమానించకు, ఈ ధనుంజయుడి అవమానించకు. నన్నెవరూ జయించలేని విధంగా నేనే విజయం పొందేలాగా యుద్ధభూమికి వెళతాను. నా సత్యప్రతిజ్ఞ కారణంగా జయత్రథుడు చనిపోయాడనే భావించు. ధ్రువం వై బ్రాహ్మణే సత్యం, ధ్రువం వై బ్రాహ్మణే సత్యం, ధ్రువా సాధుషు సన్నతి, ధ్రువా సాధుషు సన్నతి, శ్రీర్ధ్రువాపి చ యజ్ఞేషు, శ్రీర్ధ్రువాపి చ యజ్ఞేషు, ధ్రువో నారాయణే జయగ, ధ్రువో నారాయణే జయగ. విప్రుల యందు సత్యం, సత్పురుషుల యందు వినమ్రత ఉంటాయి, యజ్ఞాల యందు సంపద ఉంటాయి, ఇది నిశ్చయం. అలాగే నారాయణుని యందు విజయం ఉండటం నిశ్చయం అన్నాడు. అలా ఇంద్రపుత్రుడైన అర్జునుడు గర్జించాడు. ఆత్మస్వరూపుడు సర్వసమర్థుడైనటువంటి శ్రీకృష్ణుడికి తన అభిప్రాయాన్ని చెప్పి ఇలా అన్నాడు. ఓ కృష్ణ, తెల్లవారగానే నా రథాన్ని సిద్ధం చేయి. మనం రేపు మహాభారమైన కార్యాన్ని చేస్తున్నాం అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 77వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, ఆ రాత్రి శ్రీకృష్ణార్జునుడు ఎంతో దుఃఖించారు. పాముల్లాగా దీర్ఘమైన నిట్టూర్పులు విడిచారు, నిద్రపోలేదు. వారు నరనారాయణులు. వారు కోపంతో ఉన్నారని తెలిసి ఇంద్రుడితో సహా దేవతలందరూ బాధపడ్డారు. రేపేం జరుగుతుందో అని చింతించారు. అప్పుడు ఆ సమయంలో భయసూచకంగా దారుణమైన వాయువు కూడా వీచింది. అది ఎంతో భయాన్ని కలిగించింది. ఇంతలో తెల్లవారింది. సూర్యుడు ఉదయించాడు. సూర్యమండలం వద్ద మండలాకారం ఏర్పడింది. ఇంతలో వర్షం లేకుండానే ఉరుములతోనూ మెరుపులతోనూ కూడినటువంటి పిడుగులు పడ్డాయి. పర్వతాలు కంపించాయి, వనాలు కంపించాయి, అడవులు కంపించాయి, భూమి కదిలిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.